పెద్ద సేవకుల్లో ఒక ఆయన అన్నాడు, మనం వాళ్ళకంటే ఎక్కువ, మనకేమైనా ఇది ఉందా, ఎక్కువ ఉందా అంటున్నాడు. విచిత్రం ఏంటంటే నేటి దినాల లేటెస్ట్ న్యూస్, పెద్ద సేవకులకు సేవకుల మీద లేదు, సంఘాలు సంఘ పెద్దల మీద ప్రేమ ఉంది వాళ్ళకి. ఎవరి మీద? సంఘాల మీద, సంఘ పెద్దల మీద ప్రేమ పెరుగుతుంది వాళ్ళకి, సేవకుల మీద లేదు. సమర్పించుకొని వచ్చి తిని తినక మందిరాలు కట్టి సహవాసంలో ఉండి పెద్ద సేవకులు చెప్పింది చేస్తూ వచ్చాము. కానీ ఈరోజు తీరా చూస్తే ఎట్టదంటే, నీకెందుకయా, నీకెందుకు అక్కడ నువ్వెందుకు కౌంటింగ్ పోవాలా, నువ్వెందుకు 3 వాక్యాలు చెప్పాలా, నువ్వెందుకు అది చేయాలా, నువ్వెందుకు ఇది చేయాలి, వాళ్ళకి ఇచ్చేయి, వాళ్ళని చేసుకొని ఇలా వచ్చేసేది. ఇది భగత్ సింగ్ గారికి ప్రభు ఇచ్చిన పరలోక క్రమం కాదు, అది గుర్తుపెట్టుకోండి. దైవిక కొన్నిసారి మీకు ఈ మాటలు కఠినంగా ఉండవచ్చు. భగత్ సింగ్ గారికి ప్రభు బయలుపరిచిన పరలోక క్రమంలో సేవకుడు, పెద్దలు, పరిచారకులు, సండే స్కూల్ టీచర్స్, విశ్వాసులు ఇలా ఉండేది. ఇప్పుడు మన సహవాసంలో ఎలా ఉన్నది అని అంటే, సంఘ పెద్దలు, ఇప్పుడు ప్రజెంట్ సంఘ పెద్దలు ట్రెండ్ మారింది. సంఘ పెద్దలు, వాళ్ళ పరిచారకులు, సండే స్కూల్ టీచర్లు, విశ్వాసులు, ఇక లాస్ట్లో సేవకుడు వచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళంతా చేసిన తర్వాత మేము ఇటు చేసాం, తీర్మానం చేసాం, మీరు ప్రార్థన చేయమంటున్నారు. ఏమంటున్నారు? మేము అన్నీ చేసేసాం, తీర్మానాలు మేము మాట్లాడుకున్నాం, అయిపోయింది, మీరు ప్రార్థన చేయండి అంటున్నారు. ఇంతకుముందు సేవకులు అన్ని చేసి సంఘానికి చెప్పేవారు, మేము ఇట్లా తీర్మానం చేసాం బ్రదర్స్, మేము మీరు దీని కొరకు ప్రార్థించమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. పైన వాళ్ళు కిందకు వచ్చారు, కిందోళ్ళు పైకి వెళ్ళిపోయారు. సహవాసంలో చాలా కలవరం ఉంది. కాబట్టి దీన్ని దేవుడే ఆప్ చేయాల, మార్చాల. ఏ మనుషుడితో ప్రస్తుతం హెబ్రోను సహవాసంలో ఉన్న పరిస్థితులు మార్చటం అంటే అంత సులభం కాదు. దేవుడు ఏదైనా కార్యం చేస్తే తప్ప. ఎందుకంటే హెబ్రోను సహవాసంలో రాంగ్ డాక్ట్రిన్ వచ్చింది, అఫీషియల్గానే వచ్చింది. ఆ రాంగ్ డాక్ట్రిన్ ఎట్లా అయిపోయిందంటే, దర్ ఈజ్ నో ఎనీ స్పెషల్ కాలింగ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్ అని ఒక ఆయన హెబ్రోన్లోనే చెప్పాడు. దేవుని సేవలో ప్రత్యేక పిలుపులేవి లేవు అన్నాడు. ఆయన అడిగిన మగోడు లేడు హెబ్రోన్లో. ఆ చెప్పినోడిని అడిగినోడు ఎవడు? అదేంటి బ్రదర్ రాంగ్ కదా, అట్లా సేవ పిలుపు ఉన్నది అని అడిగినోడు లేరు. కాబట్టి ఇప్పుడు సేవకులకు ఆదరణ లేదు, సేవకులను మరి లెక్కలేని పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోయారు అంటే సేవకులు చేసిందే ఇది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ, మన పరిశుద్ధత కాపాడుకుంటూ, మనం పిలిచిన పిలుపును, ఉద్దేశాన్ని ఎరిగి మనం దేవుణ్ణి సేవించే వారంగా ఉండాలి. ఘనత అఘనత, సుకీర్తి దుష్కీర్తులలో మేము దేవుని సేవకులమై ఉన్నాము అంటాడు పౌలు గారు. 1 కొరింథీ 4వ అధ్యాయంలో, 2 కొరింథీ 6వ అధ్యాయంలో కూడా